నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ మైగ్రేన్, ఆస్తమా, అలర్జీస్ అంటే ఎలా ఉంటాయి, అసలు ఎందుకు వస్తాయి, ఎలాంటి రీజన్స్తో వీటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇది కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా, రికరెన్స్ ఉంటుందా, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. సో ముందుగా అంటే పర్టికులర్లీ ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా వింటుంటాం అలర్జీస్, ఆస్తమా, మైగ్రేన్. సో నార్మల్ హెడేక్ కానీ ఆర్ మైగ్రేన్ హెడేక్ కానీ మనం డిఫరెన్సియేషన్ చేసుకునే లాంటి సిమ్టమ్ మనకు తెలుస్తుందా, ఆర్ ఎల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మనకు ఆ సివియారిటీ అర్థం కాదా? సో యాక్చువల్గా సీజనల్ వేరియేషన్గా మనకు నవేడేస్ రన్నింగ్ నోసెస్ అండ్ అలర్జీస్ చాలా గమనిస్తున్నాం. సో అలర్జీ కంపల్సరీ అంటే నథింగ్ బట్ అలర్జీ అంటే సైనస్ హెడేక్స్ కింద కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం సీజన్ వేరియేషన్లో తీసుకుంటే ఇట్ విల్ కమ్ విత్ కోల్డ్ కంపల్సరీ. సోర్ థ్రోట్ కానీ, కోల్డ్ కానీ, నాసల్ బ్లాకేజ్ కానీ, విత్ స్నీజెస్ కానీ రావడం అనేది జరుగుతుంది. అండ్ హెవీనెస్ ఆఫ్ హెడేక్ యాజ్ కామన్ సిమ్టమ్. సైనస్ హెడేక్ అయితే కంపల్సరీ. సో అది పాస్ట్ ఎవ్రీ సీజన్ కొంతమందికి రిపీట్ అవుతుంది, కొంతమందికి ఈ సీజనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఫ్యామిలీస్లో కూడా మనకు రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మైగ్రేన్కి మనకు సైనస్ అలర్జిక్ హెడేక్ ఎంత తేడా ఏంటి? మైగ్రేన్ మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ, మనము అంటే మామూలుగా ఈవెన్ రెస్ట్ తీసుకున్నా ఈ హెడేక్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మైగ్రేన్ హెడేక్. బట్ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఇరిటేషన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సౌండ్ ఇరిటేషన్ అండ్ లైట్ ఇరిటేషన్ అంటే ఆల్ సెన్సెస్ ఆర్ ఆల్టర్డ్. అంటే న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది ఇన్ కేస్ ఆఫ్ మైగ్రేన్. ఇట్స్ మ్యాక్సిమం స్టార్ట్స్ విత్ వన్ సైడ్ హెడేక్, పార్శ్వ తలనొప్పి అంటూ ఉంటాం, వన్ సైడ్కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్. ఇప్పుడు మనకు డిస్టర్బెన్స్ ఉంది, సౌండ్ ఇరిటేషన్ ఉంది, లైటింగ్ వెళ్ళాము, హైయెస్ట్ లౌడ్ సౌండ్ వాయిస్ విన్నాము, సీజన్ పరంగా వేరియేషన్ లేకుండా మనకు ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ స్టార్ట్ విత్ మైల్డ్ ఆరా, బ్లడ్ డివిజన్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఆ బ్లడ్ డివిజన్ అనేది లేకుండానే గ్రాడ్యువల్గా అయిపోయి సడన్గా ఆన్సెట్ వచ్చి వన్ సైడ్ హెడేక్ వచ్చి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ మనం గమనిస్తుంటాం. దీంట్లో మనకి హెవీనెస్ ఆఫ్ హెడేక్ ఉండదు. మ్యాక్సిమం ఇట్ స్టార్ట్స్ విత్ వన్ ఫ్రంట్ ఐస్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము డార్క్ రూమ్లో పడుకొని సైలెంట్గా ఉండి ఇరిటేషన్ లేకుండా, లైట్కి ఎక్స్పోజ్ కాకుండా, ఎవరితో మాట్లాడకుండా పడుకుంటే ఇట్ విల్ కమ్ డౌన్ ఇన్ కేస్ ఆఫ్ మైగ్రేన్. ఇట్ ఈస్ మనకు డ్రాస్టికల్లీ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద పక్కకున్న వాళ్ళని మనకు అబ్జర్వ్ చేసిన తెలిసే అవకాశం ఉంటాయి. వేరే సైనస్ ఎలర్జీ వల్ల వచ్చిన హెడేక్ అని ఇట్ విల్ కమ్స్ మ్యాక్సిమం ఇన్ వింటర్ సీజన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకు వెదర్ చేంజ్ ఉన్నప్పుడు, కోల్డ్ సీజన్ ఉన్నప్పుడు వస్తుంది. ఇట్ స్టార్ట్స్ విత్ నసల్ బ్లాకేజ్ అండ్ సివియర్ హెడేక్ అండ్ విత్ స్నీజెస్. కోల్డ్ జలుబుతో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మనకు వన్ సైడ్ రావచ్చు. పెథాలజీ పెరిగినప్పుడు టూ సైడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు 4 pairs ఆఫ్ సైనస్ ఉంటాయి బాడీలో, ఇన్ స్కల్లో. సో అప్పుడైతే అక్కడ మనకు ఆ పర్టికులర్ ప్లేస్లో మ్యాక్సిలరీ సైనస్, ఫ్రంటల్ సైనస్, ఎథమోయిడల్, స్పినాయిడల్ 4 ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా 1 ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మనకు అక్యుములేషన్ అవ్వడం వల్ల లేకపోతే వీ ఫీల్ హెవీనెస్. నార్మల్ ఎనీ హెడేక్ మనం పడుకుంటే తగ్గుతుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ సైనస్ పడుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్లాకేజ్ ఎక్కువైపోయి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోయి అక్యుములేషన్ ఆఫ్ ద మ్యూకస్ ఉంటుంది కాబట్టి యూ ఫీల్ హెవీనెస్ ఓవర్ దేర్. అండ్ డిశ్చార్జ్ రావచ్చు, డిశ్చార్జ్ రాకపోవచ్చు, బ్లాకేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది విత్ కాఫ్, కొంతమంది వితౌట్ ఎనీ కాఫ్. హెవీనెస్ ఆఫ్ హెడ్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళకు స్టీమ్ లాంటివి తీసుకున్నా చేసినప్పుడు గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. వేరాజ్ మైగ్రేన్కి ఏ స్టీమ్ తీసుకున్నా ఏం చేసినా పనిచేసి ఓన్లీ దే నీడ్ టు టేక్ రెస్ట్, ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మైగ్రేన్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్, కాకపోతే కొంతమంది సన్ పడకపోతే సమ్మర్ సీజన్లో పీక్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే మాత్రం మనకు వింటర్ సీజన్లో ఎక్కువగా ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో డాక్టర్, అయితే మైగ్రేన్ విషయానికి వస్తే సీజన్తో సంబంధం లేదు, అలాగే ఇమీడియట్ మనం దానికి ట్రీట్మెంట్ కూడా రెస్ట్ ఈస్ ప్రైమ్ అని చెప్తున్నారు. అండ్ ప్రైమ్ కాజ్ కూడా స్ట్రెస్ అయినా లేదంటే ఇంకేదైనా రీజన్స్ తోటి మనకు మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంది? యాక్చువల్గా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ, బ్రెయిన్. సో నార్మల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటూ ఉంటాం కదా, మనకి ఇది న్యూరోమోటర్ అండ్ వాసమోటర్ 2 types ఆఫ్ వెరైటీస్ మైగ్రేన్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు స్ట్రెస్కి లోన్ అవుతాం, వాట్ వీఆర్ వర్కింగ్ అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి మనకు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ ఈజ్ అ రీజన్. సో ఎప్పుడైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్, కెమికల్ అనేది ప్రతి ఒక్కరికి మనకు రిలీజ్ అయిపోయి మన బాడీకి సిగ్నల్ ఇస్తేనే మన ఫంక్షనింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్సెసివ్ అవ్వడం వల్ల లేకుంటే గషింగ్ ఆఫ్ ద బ్లడ్ టువర్డ్స్ ద బ్రెయిన్ అవ్వడం వల్ల 2 రీజన్స్ ఉంటాయి. అది రీజన్ పర్టికులర్ టు పర్టికులర్, పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి హ్యాపీ మూమెంట్ ఉన్నా
హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది పీక్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ట్రిగ్గరింగ్ అవుతాయి. ఏదైనా ఎక్సెసివ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మే లీడ్స్ టు స్లీప్ డిస్టర్బెన్స్ అయినా, చాలా మంది ఆకలికి తట్టుకోలేరు, హంగర్ ఇంటాలరెన్స్ అయినా, ఇప్పుడు టైంకి ఫుడ్ తినని వాళ్ళకి కూడా చాలా మంది మైగ్రేన్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక రీజన్. అంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్స్. కొంతమంది స్ట్రాంగ్ ఓడర్స్ కూడా పడవు, పర్ఫ్యూమ్స్ ఓడర్స్ కూడా పడకుండా ఆ విధంగా సివియర్ హెడేక్ రావడం ఉంటుంది. కొంతమంది ధూప్ స్టిక్స్ కూడా పడకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఒకటే పేషెంట్లో అన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, ఒకటే పేషెంట్లో ఒకటే సిమ్టమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ కమ్ సడన్లీ, 2 days 3 days పర్సిస్టింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఇనీషియల్గా మనకు రెస్ట్ తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కొంత రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గ వితౌట్ ఎనీ మెడికేషన్. కొంతమందికి అన్లెస్ అంటే వాళ్ళకి వామిటింగ్ క్లియర్ అయ్యేంత వరకే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఈజ్ వెరీ మచ్ కామన్ ఇన్ మైగ్రేన్ హెడేక్స్. ఇప్పుడు వాస మోటార్ అంటేనేమో వన్ సైడ్ సివియర్ గషింగ్ ఆఫ్ బ్లడ్ ఉండి మనకు సివియర్గా హెవీనెస్ ఉండి ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ వన్ టైప్ ఆఫ్ హెడేక్. న్యూరోమోటర్ అంటే ఇందాక నేను చెప్పండి ఆల్ సెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఆల్టర్డ్. టచ్ వాళ్ళకి వెళ్ళి మనం ముట్టుకున్నా కూడా సివియర్గా కోపం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైట్ ఎక్స్పోజర్ టు ఎనీ ఆర్టిఫిషియల్ లైట్, మ్యాక్సిమం న్యాచురల్ లైట్కి తక్కువ, ఆర్టిఫిషియల్ లైట్, ఎనీ సౌండ్, సో ఎనీ స్మెల్, సో ఆల్ సెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఆల్టర్డ్. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, సో ఆకలి ఉన్నా తినకుండా కూడా వస్తాయి. సో ఈ 5లో కొంతమంది 3 ఉంటాయి సిమ్టమ్స్, కొంతమందికి ఓన్లీ 1 సిమ్టమే పర్సిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్లీ స్టార్ట్స్ విత్ ఓన్లీ వీక్లీ వన్స్ రావడం, 10 days వన్స్ రావడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చాలా మందికి దాన్ని కంట్రోల్ లేకపోవడం వల్ల త్రూ అవుట్ ద డే ఉండడం, వీక్లీ ట్వైస్ థ్రైస్ రావడం. సో మనకు ప్రోడ్రమల్ పీరియడ్ అనేది డ్యూరేషన్ పీరియడ్ ఉండే ఛాన్సెస్. కొంతమందికి ఆరా పీరియడ్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వచ్చే ఛాన్సెస్, కొంతమందికి వితౌట్ ఎనీ ఆరా 2 days 3 days కూడా ఉండే అవకాశం ఉంటాయి. ఇనిషియల్గా మ్యాక్సిమం ఒక ట్యాబ్లెట్తో తగ్గుతుంది, మైగ్రేనిల్లో వైసోగ్రేన్ ఇస్తారు. బట్ అది అన్లెస్ అంటే సప్రెస్ చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఫ్రీక్వెన్సీ పెరిగి 2 tablets వేసుకుని తగ్గని కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకి ఇక్కడ సైనస్కి ఎట్ ద సేమ్ టైం మైగ్రేన్ కంటే కూడా వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్, ఎనీ లీజన్స్ ఇన్ అవర్ బ్రెయిన్ కూడా కంపేర్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా సిమిలర్ హెడేక్ స్టార్ట్ అవుతుంది, సిమిలర్ ఇరిటేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొజెక్టైల్ వామిటింగ్, మైగ్రేన్ ఎక్స్ట్రీమ్ అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అది కాదు, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే గషింగ్ ఆఫ్ అక్కడ పోయి పడుతుంది, మనం వామిట్ చేసిన అంత దూరం పడితే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే కంపల్సరీ అది వాళ్ళకి వామిటింగ్ రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వేరేజ్ మైగ్రేన్ నాసియా, మైల్డ్ వామిటింగ్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అండ్ నాసియా సెన్సేషన్ ఉంటుంది, మ్యాక్సిమం వామిటింగ్ ఉండకుండా నాసియా సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనకు హెడేక్ అనగానే వన్ సైడ్ అనగానే చాలా మందికి ఆక్సిపిటల్ రీజన్ హెడేక్ రాగానే మేబీ బీపీ హెడేక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మైగ్రేన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ విత్ వామిటింగ్ అయితేనేమో మనకు ట్యూమర్ కూడా వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో ఎంఆర్ఐ బ్రెయిన్ కనుక తీస్తుంటే ఎనీ లీజన్స్ ఉన్నాయా, సిస్ట్లు ఉన్నాయా, ఎనీథింగ్ ఉంటుంది. కానీ ఇన్ మైగ్రేన్ ప్యూర్లీ అయితే క్లాసిక్ మైగ్రేన్ అయితే ఏమీ ఉండదు. సో ఎంఆర్ఐ బ్రెయిన్ విల్ బి క్లియర్ కట్ నార్మల్, నో pathology యాజ్ సచ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సైనస్ అనుకోండి, మనకు సిటీ సైనస్ తీస్తే కనుక డెఫినెట్లీ బ్లాకేజ్ అని అంతే, మరి సైనసైటిస్ ఉండే ఎత్తమాడల్ ఎదర్ సైడ్ బైలేటరల్ ఆర్ యూనిలేటరల్ సైనస్, అది ఎత్తమాడలే కావచ్చు, ఫ్రాంటలే కావచ్చు. అండ్ మనకి అక్కడ ప్రెస్ చేసినా కూడా దే ఫీల్ హెడేక్ ఓవర్ దేర్. ఇట్లా వంగినా చేసిన వాళ్ళకు హెవీనెస్ అనిపించి హెడేక్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. బట్ మైగ్రేన్ అలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఇది మనకు డెఫినెట్లీ వీ హ్యావ్ టు రూల్ అవుట్ దిస్. అండ్ ఎనీ బీపీ హిస్టరీ ఉందా, సో మనకు లో బీపీ ఉంటే మైల్డ్ హెడేక్ ఉంటుంది, ఫ్రూట్స్ జ్యూసెస్ అట్లా తీసుకొని తగ్గే ఛాన్స్ ఉంటుంది. వేరే హై బీపీ ఉంటే కూడా దే ఫీల్ ఆక్సిపిటల్ హెడేక్, సివియర్గా సేమ్ మైగ్రేన్ లానే హెడేక్ ఉంటుంది. సో ఆక్సిపిటల్ రీజన్లో నెక్ రీజన్లో సివియర్ రిజిడ్ అయిపోయి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీ వీ హ్యావ్ టు రూల్ అవుట్ బీపీ వలన. ఇప్పుడు హెడేక్ అనగానే ఓన్లీ సైనస్ వలన మైగ్రేన్ అనే కాకుండా ఆక్సిపిటల్ హెడేక్ అనగానే టెన్షన్ హెడేకా, స్ట్రెస్ హెడేకా, లేకపోతే బీపీ హెడేకా, లేకపోతే ట్యూమరా. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఆ 2 కండిషన్స్ మనకి ఎమర్జెన్సీ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ హెడేక్ కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ. సో ఒకసారి అది రివర్సిబుల్ అయింది అనుకోండి pathology, వీ కాంట్ చేంజ్ దట్ పర్సన్. కాబట్టి ఎంత తొందరగా హెడేకే కదా నెగ్లెక్ట్ చేయకుండా దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఒకసారి వచ్చింది ఓకే నో ప్రాబ్లం, ఇట్ ఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఒక 2 times వచ్చిందంటే కంపల్సరీ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ బాడీ అనేది తెలుసుకోవాలి. దాని ప్రకారం ఫర్దర్ ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని కండిషన్లో హోమియోపతి గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే డైరెక్ట్ పెయిన్ కిల్లర్ లా కాకుండా కెమికల్ ఇమెల్స్ కరెక్ట్ చేయడం, అండ్ సైనస్ అయినా కూడా మనకి సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా ఎలర్జీ టెండెన్సీ రిమూవ్ చేయడం, రెసిస్టెంట్ పవర్ పెరగడం, అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ కెన్ గెట్ ద కంప్లీట్ సొల్యూషన్స్. బట్ డిపెండింగ్ అపాన్ దేర్ pathology, ఎంత సివియర్గా ఉంది, అదర్ ఎనీ కొమార్బిడ్ కండిషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో దాన్ని బట్టి ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఆఫ్ డిజీజ్ కూడా మనం జడ్జి చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్, అయితే ఈ మైగ్రేన్ ఉన్నప్పుడు మీరు అంటున్నారు అంటే లైట్స్ ఆఫ్ చేసుకొని మనం డార్క్ రూమ్లో పడుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని. ఏం టాబ్లెట్స్ లేకుండా అంటే ఏ పెయిన్ కిల్లర్ లేకుండా జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోయే ఆ స్టేజ్ ఇనిషియల్ స్టేజా ఆర్ ఎనీ స్టేజ్లో మనం ఇనిషియల్ ఓన్లీ ఆ స్టేజ్ మనకి. సో దట్ ఈస్ అ సిమ్టమ్. బట్ సౌండ్ లేకుండా వీఆర్ నాట్ బాబాస్, రెస్ట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా వీ కాంట్ లివ్, నాట్ ఈవెన్ 1 day కాదు 1 hour 1-2 hours
కూడా మనకు ఉండలేం. సో బట్ ఇనీషియల్ స్టేజెస్ మనకు కొద్దిపాటి రెస్ట్ తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ తర్వాత ఈవెన్ అది కూడా ఇంబ్యాలెన్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే వితౌట్ మెడికేషన్ ఆ ప్రాబ్లం రెక్టిఫై కాదు. సో అన్లెస్ అంటే మనం అది కరెక్షన్ చేయాలి, దట్ ఈస్ ఫిజియలాజికలీ, పెథాలజీ ఏమి ఉండదు, అది కరెక్షన్ చేస్తేనే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఈవెన్ అందరూ సౌండ్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో దే విల్ ఎంజాయ్, లైట్ అయినా సౌండ్ అయినా నార్మల్ అయినా ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా అలా పర్టికులర్ నార్మల్ అయిన కేసెస్ కూడా మన దగ్గర అండ్ ఆ టైంలో సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం ఓకే అంటారా మైగ్రేన్ హెడేక్ అంటే ఆ టైం ఇన్ ద సెన్స్ మనకు సన్ ఎక్స్పోజర్ అనేది బిఫోర్ 9 ఈజ్ ఓకే, 12 to 3 noon ఈజ్ నాట్ ఓకే. నాట్ ఓన్లీ మైగ్రేన్ హెడేక్ ఉన్న పీపుల్ అనే కాదు, ఎనీ పీపుల్కి మనకు నాట్ ఓకే. ఎందుకంటే అక్కడ హైయెస్ట్ ఉంటాయి కాబట్టి అది మన బాడీకి రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఎక్స్పోజ్ కాకపోవడమే బెటర్. నార్మల్ సన్లైట్ ఈజ్ ఓకే. బిఫోర్ సమ్మర్ అయితేనేమో 7 బిఫోర్ అండ్ వింటర్ అయితేనేమో 9 బిఫోర్ ఈజ్ ఓకే. అండ్ ఏ పెయిన్ వచ్చినా అంటే ఏ హెడేక్ వచ్చినా కూడా ఇమీడియట్ గా అందరు చేసేది అవైలబుల్ గా ఉన్న పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. సో అలా మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ అంటే మేబీ అంటే మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఇది స్ట్రెస్ హెడేక్, లేదంటే ఇవాళ నేను ఎక్కువ ఫిజికల్ వర్క్ చేశాను అందువల్ల మేబీ అయ్యి ఉండొచ్చు అని ఒక 2-3 సార్లు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. ఆ తర్వాత మేబీ రూల్ అవుట్ అయ్యి ఉండొచ్చు మైగ్రేన్ ఆర్ సైనస్ అని. అప్పుడు వెళ్తే అది ఇనిషియల్ స్టేజ్ లో ఉందా ఆర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందా, మనం ఎట్లా దట్ డిపెండ్స్. ఇప్పుడు మనకు కొంతమందికి రిపీటెడ్గా వితిన్ 1 వీకే సివియారిటీ వస్తుంది, కొంతమంది వితిన్ 15 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకి డిపెండింగ్ అపాన్ దేర్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్. సో కొంతమందికి ఆ ప్రాబ్లం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమంది స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు పెయిన్ కిల్లర్ చేసి ఏం చేస్తుంది, ఓన్లీ ఇట్ విల్ రిలీవ్ యువర్ పెయిన్ బట్ నాట్ పెథాలజీ, అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయదు. సో అందుకని 1 or 2 2 సార్లు రిపీట్ కాగానే డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ వాట్ ఈస్ దేర్ అనే ప్రాబ్లం అనేది. ఏం లేదనుకోండి దట్ ఈస్ క్వైట్ న్యాచురల్, ఏ ప్రాబ్లమే ఉండదు. బట్ హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకున్న స్టిల్ స్ట్రెస్ లేకుండా ఇది రిపీట్ అవుతుంది అంటే కనుక డెఫినెట్లీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, కంపల్సరీ అది చెక్ చేయించుకోవాల్సిందే. లేకపోతే పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిందనుకోండి, ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్లో వస్తే 2-3 monthsలో 6 monthsలో మైగ్రేన్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం రాదు. అదే కొంతమందికి 6 months 7 months పెయిన్ కిల్లర్స్ వాడి దీంతో తగ్గుతుందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది 10 years హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు, నేను 10 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నానండి బట్ స్టిల్ ఇంక అప్పటికిప్పుడు చాలా పెరిగింది, ఇప్పుడు పర్ డే 2 tablets చేస్తున్నాను తగ్గట్లేదు, ఇంతకుముందు ఓన్లీ వీక్లీ వన్స్ వచ్చేది ఇప్పుడు మనకు వీక్లీ 2 రావడం డైలీ రావడం ఉంటుందని కూడా వస్తుంటారు. సో ఆ విధంగా బాడీకి అనేది పెయిన్ కిల్లర్స్ అడిక్ట్ అయిపోతాయి. సో వన్స్ అడిక్ట్ అయిపోతే ఈ ప్రాబ్లం దక్కకపోగా డిపెండెన్స్ ఎక్కువ పెరగడంతో పాటు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ పెరిగి దాని తగ్గట్టు ఇంకా యాంటాసిడ్ వేసుకోవాల్సి వస్తుంది. సో యాంటాసిడ్ వేసుకుంటే ఏమవుతుంది, ఒకరోజు దట్ విల్ బి ఫైన్, 1 week దట్ విల్ బి ఫైన్, నాట్ మోర్ దెన్ 1 year 6 months చేసుకుంటే మన గట్ ఫ్లోరా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి ప్రాబ్లమ్ మే లీడింగ్ టు అదర్ ప్రాబ్లమ్ విత్ అబ్నార్మల్ మెడికేషన్, ఇంప్రాపర్ మెడికేషన్, నాట్ అబ్నార్మల్, ఇంప్రాపర్ మెడికేషన్. సో ఆ విధంగా షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళకుండా మనకున్న ప్రాబ్లమ్ని ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, అది ఎంత ఇనీషియల్గా అయితే మీకు అంత మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. నాట్ ఓన్లీ ఆల్టర్నేట్ సిస్టమ్, ఈవెన్ హోమియోపతి కూడా ఎక్కువ రోజులు రిక్వైర్మెంట్ లేకుండా తొందరగా కరెక్షన్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారు, సో పెయిన్ కిల్లర్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది అయిపోతుంది, వై టు గో హోమియోపతి చాలా స్లోగా ఉంటుంది కదా, ఐ కాంట్, అంత టైం నా దగ్గర లేదు అనుకుంటారు. అట్లా ఏం లేదండి, హోమియోపతి స్లో అని కాదు, వీ విల్ ప్రొవైడ్ ద కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ కాబట్టి సివియారిటీ పరంగా మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్కంఫర్ట్ జోన్ నుంచి మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇంటాలరెన్స్లో నుంచి టాలరెన్స్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కండిషన్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్లోకి వెళ్తుంది, బట్ పెథాలజీ రివర్స్ చేసి కంప్లీట్ సొల్యూషన్కి ఇట్ విల్ టేక్ టైం. సో అందుకని ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని డిటెక్ట్ చేసుకొని కనుక ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. అట్లా డాక్టర్ అంటే ఇప్పుడు హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చే పేషెంట్ మీరు చూస్తుంటారు. సో జనరల్గా మైగ్రేన్ కానీ ఈ ఆస్తమా కానీ ఇలాంటి ఏ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఏ స్టేజ్లో వస్తున్నారు, అక్కడ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది కంప్లీట్ క్యూర్ అవ్వడానికి? యాక్చువల్లీ ఇనీషియల్గా నో వన్ విల్ కమ్, యాక్చువల్గా మినిమం 1 year 2 years అన్ని రకాల మెడికేషన్స్ వాడి, సో ఇర్రెస్పెక్టివ్, ఎందుకంటే ఈ మైగ్రేన్ కానీ ఎలర్జీస్ కానీ చిన్నపిల్లలు కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో పిల్లలకు దే కాంట్ టాలరేట్ కాబట్టి అయ్యో పేరెంట్ యాజ్ ఎ పేరెంట్ దే విల్ హ్యావ్ టెన్షన్ పడతారు. సో ఇన్స్టాంట్గా రిలీఫ్ ఉందని చెప్పి చాలామంది అస్తమాకైనా ఎలర్జీస్కైనా ఇన్హేలర్స్ కానీ స్ప్రేస్ కానీ యూజ్ చేస్తారు. మోర్ దెన్ 6 months 1 year యూజ్ అయిన తర్వాత ఒక సీజన్ చూస్తారు, ఇంకొక సీజన్ చూస్తారు, కంటిన్యూగా ఉండేసరికి అప్పుడు దే విల్ రియలైజ్. సో డే 1లో మనం ఎవరు చెప్పినా నో, మనకి ఫస్ట్ అది తగ్గని తర్వాత ఆలోచిద్దామని అంటూ ఉంటారు. బట్ అలాంటి కండిషన్స్లో 1 year 2 years వాడొచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి ఏంటి, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ యూజింగ్ ద మెడికేషన్ వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మెడిసిన్ ఆల్సో అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ ఆల్సో, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిజల్ట్స్ అనేది కూడా మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అస్తమాని అనుకోండి, చిన్నపిల్లలు మన దగ్గర చాలా క్యూర్ అయిన వాళ్ళ కేసెస్ ఉన్నారు.
కొంతమంది బై ఏజ్ 7 years తగ్గుతుందని 7 years వరకు వెయిట్ చేస్తారు అన్ని మెడిసిన్ వాడి, తగ్గకుండా కూడా ఇట్లా చెప్పారండి బట్ వస్తున్నామని చెప్పేసి వచ్చి అప్పుడు మెడిసిన్స్ వాడి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ ఎలర్జిక్ టెండెన్సీస్ మనకు కంపల్సరీ 2 seasons దే హ్యావ్ టు యూస్. సో 2 సమ్మర్లు 2 వింటర్లు 2 స్ప్రింగ్ సీజన్స్ యూస్ చేస్తే టోటల్ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ వాళ్ళు ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్రెడీ మేము మెడికేషన్ వాడుతున్నాం, మరి ఆ మెడిసిన్స్కి మరి ఈ మెడిసిన్స్కి ఏమైనా ఫైటింగ్ ఉంటుంది, ఏమైనా వేరే ఏదో ప్రాబ్లం ఏమైనా వస్తుందని డౌట్ ఉంటుంది, వస్తే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో మనం వాడచ్చండి, ఇబ్బంది లేదు. ఎనీ ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ టు హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ ఒక 1/2 hour to 40 minutes గ్యాప్ ఇచ్చి వాడచ్చు, ఏదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ అనేది మీ ఇమ్యూనిటీని బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎనీ అలర్జిక్ టెండెన్సీస్లో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతేనే అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హోమియోపతి విల్ యాక్ట్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. సో మన బాడీని స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి స్లో అయినా ఇన్ రిపేరింగ్ వేలో కరెక్ట్గా వెళ్ళిపోయినా, ఈవెన్ దో మీరు ఆ ఫుడ్ తిన్నా కానీ ఆ పర్టికులర్ ఫుడ్ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నా కానీ కోల్డ్ ఎక్స్పోజర్ అయినా కూడా ప్రాబ్లం పూర్తిగా రెక్టిఫై చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ స్ప్రేస్, వితౌట్ ఎనీ ఇన్హేలర్స్ అవసరం లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సైనస్కి మళ్ళీ సైనస్కి మామూలుగా సర్జరీ అని చెప్పి వస్తుంటారు, సర్జరీ అని మేము భయపడ్డామండి అందుకని ఇక్కడికి వస్తున్నామంట. అలాంటి వాళ్ళకి నాన్ సర్జికల్ కేసెస్ కూడా, ఇప్పుడు సర్జికల్ కేసెస్ కూడా మనకు సర్జరీ లేకుండా కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయి. పాన్ సైనసైటిస్ అనుకోవచ్చు, మ్యాక్సిలరీ బైలేటర్లే కావచ్చు, ఫ్రంటలే కావచ్చు, ఇథమాయిడ్లే కావచ్చు, సర్జరీ లేకుండా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఆల్రెడీ 2 sides సర్జరీ చేసామండి బట్ స్టిల్ వచ్చాయని అంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 2 seasons డెఫినెట్లీ దే హ్యావ్ టు యూజ్. పిల్లలైతే మనకి ఎండినాయిన్స్, పాలిప్స్ కూడా వస్తుంటాయి విత్ ఎలర్జీస్ వల్ల, వాళ్ళు కూడా గురక రావడం, హైట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ గ్రోత్ లేకుండా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్ కూడా 3rd grade అడెనాయిడ్స్ ఈజ్ గోయింగ్ టు బి క్యూరబుల్ వితౌట్ ఎనీ సర్జరీ. గురక కూడా తగ్గుతుంది, మౌత్ బ్రీతింగ్ కూడా తగ్గుతుంది, టాన్సిలైటిస్ కూడా మన దగ్గర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాసల్ పాలిప్స్ ఆల్సో. సో కంటిన్యూగా రికరెంట్ తుమ్ములు వస్తున్నాయి అనుకోండి, అక్కడ కొన్ని మ్యూకోజల్ ఎలర్జిక్ టెండెన్సీ వల్ల పాలిపాయిల గ్రోత్ వస్తాయి. సో అలాంటి పాలిపాయిల గ్రోత్ లేకుండా నాన్ సర్జికల్లీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తుమ్ములు రావడం, బ్లాకేజ్ క్లియర్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం సైనస్ రాకుండా ఉంటే కనుక సైనస్ ప్రోగ్రెస్ కాకుండా ఉండడం, ఒకవేళ సైనస్ వచ్చినా ఇట్ విల్ నాట్ గో ఇన్ టు యువర్ అస్తమా, బ్రాంకైటిస్ అస్తమా లేకుండా అంటే పెథాలజీ వన్స్ టు స్టార్ట్ ద మెడికేషన్ మనకు స్టాప్ అవుతుంది పెథాలజీ, దెన్ రివర్స్ అయిపోయి కంట్రోల్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. కొద్దిపాటి ప్రికాషన్స్ ఆర్ కామన్ టు ఎనీ డిజీజ్. అలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంటే డాక్టర్, అంటే పిల్లల్లో ఏ ఏజ్ నుంచి ఈ మైగ్రేన్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఎనీ అలర్జీస్ ఏ ఏజ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు? అండ్ వాళ్ళకి హెరిడిటరీ నుంచి వస్తుందా లేదంటే ఇంకే ఎనీ అదర్ రీజన్స్? సో పిల్లలకైతే యాక్చువల్లీ న్యూ బార్న్ పీపుల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎనీవే ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రీటర్మ్ బేబీస్, సో మనకు 9 months కంప్లీట్ కాకుండా ఎవరైతే 7 monthsలో పుడతారో ఆ ప్రీటర్మ్ బేబీస్లో కూడా, ఎందుకంటే అక్కడ మన కల్వియోల్ సర్ఫెక్టెంట్ ఫార్మేషన్ కాకుండా వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తొందరగా దే విల్ ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా రిపీటెడ్ మంత్స్ బేబీస్లో కూడా ఎక్కువగా చూస్తుంటాం. సో కొంతమంది చిన్నపిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అంటారు. అలాంటి వాళ్ళకి సేఫ్ మెడికేషన్ హోమియోపతి, ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్లో స్టిరాయిడ్స్ ఉండవు, ఎట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉండవు. సో గ్రాడ్యువల్ తగ్గుతూ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డిపెండెన్స్ ఆఫ్ మెడికేషన్ తగ్గుతుంది. అండ్ ఇట్ విల్ కమ్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే డెఫినెట్గా మనకి అలర్జీ టెండెన్సీస్ రన్ అవుతాయి, అస్తమా కానీ సైనస్ కానీ అండ్ మైగ్రేన్ ఆల్సో. సో ఒకవేళ పేరెంటల్ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, కొంచెం రాగానే వాళ్ళకు ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ కాబట్టి వాళ్ళని తొందరగా తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్ లాగా ఎక్కువ రోజులు మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక సీజన్కి మెడిసిన్స్ వాడినాక ఇంకొక సీజన్కి డెఫినెట్లీ దే విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజ్ ఇంప్రూవ్మెంట్. పిల్లలు పెరిగే ఏజ్ కాబట్టి ఈ త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళలో సివియారిటీ ఎలా ఉంటుంది? సో వాళ్ళకి సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఫాస్ట్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్ ఆఫ్ డైట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలర్జీ ఉందనుకోండి, మిల్క్ కానీ అట్లాంటిది కానీ వాళ్ళకి దే నీడ్ కాల్షియం. సో ఎక్కువ రోజులు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయలేరు, ఆ టెండెన్సీ మనం రిమూవ్ చేయాలి. అలాగని లైఫ్ లాంగ్ వాళ్ళు మెడికేషన్ వాడలేరు. సో మెడిసిన్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అయితే వాళ్ళకి హైట్ గ్రోత్ కానీ అన్నిటిగా బ్రెయిన్ డెవలప్మెంట్. అడెనాయిడ్స్ అనుకోండి, బ్లాకేజ్ ఉంటే ఇంతకుముందు ఇంటెలిజెంట్ ఉన్న బాబు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదండి, ఇప్పుడు సి గ్రేడ్లోకి వెళ్ళిపోయినని చెప్తుంటారు. డ్యూ టు ఓన్లీ అడెనాయిడ్స్ ఉన్నా కూడా బాడీకి వీ నీడ్ ఆక్సిజన్, అక్కడ ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది కాబట్టి ఆ కండిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే మనకు ఫస్ట్ సెకండ్ స్టేజ్ వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ అవసరం లేదు కాబట్టి ఆ గ్రోత్ పరంగా కూడా మెడికేషన్ వర్కౌట్ అవుతుంది. హైట్లో కానీ ఫిజికల్ బాడీలో కానీ మెంటల్ గ్రోత్లో హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టాన్సిల్స్ కూడా అంతే, రికరెంట్ టాన్సిల్స్ వస్తున్నాయండి, పాలిప్స్ వస్తున్నాయండి, కంపల్సరీ ఇబ్బంది అవుతుంది, ఫుడ్ ఇంటేక్ తగ్గుద్ది అన్న కేసెస్ కూడా మనం తగ్గిస్తాం. ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది కాబట్టి ఫుడ్ ఇంటేక్ పెరిగి వాళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న పిల్లలకి సేఫ్ మెడికేషన్ అంటే కనుక హోమియోపతి ప్రిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్.
ఎందుకంటే ఫాస్ట్గా అగ్రవేషన్ అనేది లేకుండా కంట్రోల్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మ్యాక్సిమం మన ఇన్హేలర్స్ కూడా టోటల్గా రిమూవ్ అయిన కేసెస్ ఉన్నాయి. సో రిపీటెడ్ నేషనల్ స్ప్రేస్ ఆర్ డేంజర్ టు ద చిల్డ్రన్. సో మనకు నేషనల్ స్ప్రే తగ్గిపోతుంది, నేషనల్ బ్లాకేజ్ ఉంది కదా, ఇమ్మీడియట్గా పడుకోగానే నేషనల్ స్ప్రే చేయగానే తగ్గిపోతుంది కదా అనుకుంటాం. బట్ ఇక్కడ నుంచి మనకు బ్రెయిన్ కనెక్షన్ ఉంటాయి. సో అందులో మనకి మినిమం టు మినిమం డెఫినెట్లీ స్టెరాయిడ్ బేస్ ఉంటుంది. అది డైరెక్ట్గా మనకు బ్రెయిన్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో pathology may raise, it may convert in other problem in future any time. సో అట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ అయితే వెళ్ళకండి. దానికంటే బెటర్ ఇన్హలేషన్, నార్మల్గా వాటర్ అట్లా తీసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో అట్లాంటి సపోర్ట్ తీసుకుంటే దానికి డ్యామేజ్ అనేది ఉండదు. ఎట్ ద సేమ్ టైం సేఫెస్ట్ ప్రిస్క్రిప్షన్ కనుక తీసుకుంటే కూడా వాళ్ళకి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తొందరపాటు లేకుండా షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంట్రోల్ అయిపోయి ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే ఈ మైగ్రేన్ కానీ సైనస్ లేదంటే సీజనల్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ ఫుడ్ రిస్ట్రిక్షన్ ఏదైనా ఉంటుందా? ఇందాక మీరు పిల్లలు పాలు తీసుకోవద్దు, సో అట్లా ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉంటుందా, లేదంటే మనకి ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి స్టాప్ చేయాలంటారా? యాక్చువల్గా కామన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ డిజీజ్ కొన్ని ఉంటాయి. చిన్నపిల్లలు అయితే మనకు సపోటా కానీ, సీతాఫల్ కానీ, బనానా కానీ, అవి దే నీడ్ టు అవాయిడ్. ఎందుకంటే అది ఎక్కువ ఫ్లేమ్ ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి. కొంత ఎగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ కొంతమందికి ఆ ఫుడ్ ఎలర్జీలో కొంత ఎగ్ తిన్నా కూడా వస్తాయి, కొంతమందికి పీనట్ తిన్నా వస్తాయి, కొంతమంది బటర్ తిన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కేసిన్ ఎలర్జీ ఉంటే కనుక మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళ గట్ సెన్సిటివ్ ఎక్కువ ఉంటాయి, అది కూడా వస్తాయి. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అంటే కామన్ సిమ్టమ్స్ టు ద డిజీజ్ కొన్ని ఉంటాయి, అండ్ ట్రిగ్గరింగ్ వచ్చే వాళ్ళకి పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది గోంగూర లాంటి దాని గురించి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ ఏందో మనకు టెస్ట్ చేస్తే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ ప్రిక్ టెస్ట్ చేస్తే కూడా ఏ పర్టికులర్ ఎలర్జీ, కొంచెం డస్ట్ కానీ, డస్ట్ మైట్ కానీ, డాండర్ కానీ రకరకాలుగా ఉంటుంటాయి. సో ఆ పర్టికులర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇనీషియల్గా మనకు ఒక 6 to 8 months దానికి ఎక్స్పోజర్ అవాయిడ్ చేయమంటాం. ఆఫ్టర్ మెడికేషన్ తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ఆ ఫుడ్ కూడా మనకు మెల్లిగా మెడిసిన్తో యాడ్ చేస్తుంటాం. సో ఆ మెడికేషన్ అప్పుడు తినండి ఏం కాదని. సో ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళ ఫుడ్ తిన్నా ఆ ఎలర్జీ రాకుండా కూడా మనకు చూసుకునే కేసెస్ ఆర్ దే. బట్ ఎంత నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఎవ్రీ వీక్ 1 ఫుడ్ మనం యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మోర్ టైం. 1 or 2 ఎలర్జీస్ ఉన్నాయి అనుకోండి, తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి ప్రియ గారు, నమస్తే అండి. హలో ప్రియ గారు, నమస్తే అండి. వింటున్నా డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. హలో, మా పాపకు ఇట్లా ముక్కుల గోళీలాగా అయినాయి, శ్వాస ఆడతలేదు. ఓకే, పాప వయసు ఎంతమ్మా? 20 years. ఎప్పటి నుంచి ఉంది ఇబ్బంది పాపకి? హలో, చెప్పండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది పాపకి ఇబ్బంది? 20 years. పాప వయసు 20 years. నాసల్ అదే బ్లాకేజ్ కానీ నాసల్ పాలిప్స్ అనేది ఎప్పటి నుంచి ఉన్నాయి పాపకి అంటున్నాను? 1 year. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? మెడిసిన్స్ వాడినాం కానీ ఎన్నిసార్లు వాడినా తగ్గుతలేదు. ఓకే, సో నాసల్ పాలిప్స్ ఇందాక మనం అనుకున్నట్టు నాసల్ పాలిప్స్ అది. సో మెడికేషన్తో కరిగే ఛాన్సెస్ అదేనమ్మా. హోమియోపతితో ఏంటి అంటే ఇప్పుడు రికరెంట్ కోల్డ్ కానీ ఎలర్జీ కానీ ఉంటేనే అక్కడ మ్యూకోజల్ గ్రోత్ వచ్చి పాలిప్స్ ఏర్పడతాయి. సో దానివల్ల ముక్కు తిబ్బడ కానీ హెడేక్ కానీ వస్తుంది. ఇప్పుడు మనకు మెడికేషన్ వాడితే ఏంటంటే గ్రోత్ ఉంది కదా, నాసల్ పాలిప్స్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తుమ్ములు లేకుండా అందరికి 1 or 2 స్నీజెస్ రావడం, దగ్గు లేకుండా, హెవీనెస్ ఆఫ్ హెడేక్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకసారి పాప కరీంనగర్లో కూడా మనకు బ్రాంచ్ ఉంది. అంటే కనుక మీరు ఒకసారి పాపని తీసుకొని వస్తే కనుక డెఫినెట్గా మనకి కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే కోల్డ్ తగ్గడంతో పాటు ఆ పాలిపాయిడల్ గ్రోత్ కూడా కరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా సర్జరీ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. రైట్ డాక్టర్, అయితే ఈ మైగ్రేన్, సైనస్, సీజనల్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ స్మోకింగ్ కానీ అలవాట్లు ఉంటే వాళ్ళు ఎంతవరకు దీనికి ఇంకా ఎక్కువ ట్రిగర్ అవుతారు, ఆర్ ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే మంచిదంటారు? ఓకే, యాక్చువల్గా దట్ ఈస్ పాయిజన్ టు ఎవ్రీ వన్. సో ఇలాంటి సమస్యలకి ఇంకా డైరెక్ట్ పాయిజన్ అనేది స్మోకింగ్. సో కంట్రోల్ కాదు, దే నీడ్ టు క్విట్. సో యాక్టివ్ స్మోకింగ్ ఆర్ పాసివ్ స్మోకింగ్ ఈజ్ బోత్ ఆర్ డేంజర్ టు ద బాడీ. సో ఎందుకంటే వాళ్ళకు ఈవెన్ దో మెడిసిన్కి రెస్పాండ్ కాకపోవచ్చు, మెడిసిన్ ప్యాథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళు క్విట్ చేస్తే మంచిది. సో అలవాటైన ప్రాణానికి తొందరగా తగ్గించుకోరు కాబట్టి ట్యాంపరింగ్ ఆల్సో దే కెన్ డూ, బట్ గట్టిగా అనుకుంటే మాత్రం దే కెన్ డూ కాబట్టి తొందరగా తగ్గే ఛాన్స్. అదర్వైజ్ ఇట్ మే ఇర్రివర్సిబుల్ చేంజెస్, సిఓపిడి లాంటి కేసెస్ వస్తాయి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్. అప్పుడు మీరు స్మోకింగ్ మానేసినా మెడిసిన్స్ వాడినా తగ్గే ఛాన్సెస్ ఉండదు. ఎంత తొందరగా మీరు అది క్విట్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా డిజీజ్ కంట్రోల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రికాషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ స్మోకింగ్, ఆల్కహాలిజం అనేది కాకుండా కూల్ డ్రింక్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ,
కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ కానీ దే నీడ్ టు టేక్ కేర్, అది కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు పిజ్జాస్ బర్గర్స్ లాంటి దాన్ని కూడా వాళ్ళకి దే నీడ్ టు అవాయిడ్. ఇండైరెక్ట్గా ఇట్ మే లీడ్స్ టు ఒబెసిటీ అండ్ డెఫిషియన్సీస్ బాడీలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నరిష్మెంట్ అనేది బాడీకి జరగదు. నాట్ ఓన్లీ దీస్ డిజార్డర్స్, అన్ని డిజార్డర్స్ మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్టర్ అనేది గోయింగ్ టు బి యాడెడ్ కాబట్టి అలాంటి హెల్దీ హ్యాబిట్స్ కనుక మెయింటైన్ చేస్తే మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్ రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉందనుకంటే అది కంట్రోల్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితేనే వాళ్ళకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ మాతో షేర్ చేసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్.